Hi students, short number 92 చూడండమ్మా. A farmer borrowed 20,000 rupees for 2 years at the rate of 12% per annum from a bank. How much will he have to pay after 2 years? ఇక్కడ ఏమంటున్నారంటే ఒక రైతు 20,000 రూపీస్ని బ్యాంక్ నుంచి అప్పుగా తెచ్చారు. అయితే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 100 రూపీస్కి 12 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ అనమాట. పెర్ యానం అంటే ఒక్క సంవత్సరానికి 100 రూపాయలకి 12 రూపాయల వడ్డీ అనేది పడుతుంది. సో హౌ మచ్ విల్ హీ హ్యావ్ టు పే ఆఫ్టర్ 2 ఇయర్స్? 2 సంవత్సరాల తర్వాత అతను మొత్తం ఎంత పే చేయాల్సి ఉంటుంది అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఈ అమౌంట్ మనం ఎలా తీసుకోవాలి అంటే పీ కింద తీసుకుంటారు. 20,000 రూపీస్. టీ అంటే టైం ఎన్ని ఇయర్స్కి అడుగుతున్నారు? 2 ఇయర్స్కి. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్, వడ్డీ రేటు అంటారు. ఎంత? 12%. సో మనకి తెలిసినటువంటి ఫార్ములా ఏంటి? I ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఇది చేస్తే మనకి ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే వడ్డీ ఎంత అవుతుంది? 20,000 రూపీస్కి వడ్డీ ఎంత అవుతుంది అనేది వస్తుంది. సో P ఎంత? 20,000 ఇంటూ T అంటే 2, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12/100. సో 2 zeros క్యాన్సిల్ చేయండి. 2 12 24, 24 ఇంటూ 200, 200 ఇంటూ 24 అంటే 4800 అనేది వస్తుంది. ఓకేనా? 4800 రూపీస్ అనేది ఏంటి? ఇక్కడ ఇంట్రెస్ట్ అనమాట. ఇక్కడ ఏం అడుగుతున్నారు? మొత్తం హౌ మచ్ విల్ హీ హ్యావ్ టు పే ఆఫ్టర్ 2 ఇయర్స్. 2 ఇయర్స్ తర్వాత మొత్తం ఎంత పే చేయాలి అంటే తీసుకున్న అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి పే చేయాల్సి ఉంటుంది. సో ఎంత అవుతుంది? 24,800 రూపీస్. సో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది మనకి? థర్డ్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. అర్థమైంది కదమ్మా? డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.